హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీ దేవాస్కర్ ఫ్రెండ్స్. ఇవాళ మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తానికైతే 9 ఆవులు అయితే లోడ్ తిన్నాయి ఫ్రెండ్స్. మొత్తానికైతే హెచ్ఎఫ్ అండ్ జెర్సీ కూడా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే 3 పాలిచేడు ఉన్నాయి, మిగతా వచ్చేసి చూడ ఆవులు అయితే ఉన్నాయి. మొత్తానికైతే 9 ఆవులు అయితే లోడ్ తిన్నాయి ఫ్రెండ్స్ మొత్తానికైతే. అండ్ ధరలు వచ్చేసి 75,000 నుండి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 75,000 నుంచి అయితే ఉన్నాయి. అండ్ ఒక ధరలు కూడా అడుగుదాము, మీరైతే చివరి వరకు అయితే చూడండి. అండ్ ఓకే, నెచ్చుకోల్పండి. ఫస్ట్ నా వీడియోస్ ఉంది, కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా బెల్ ఆకనం చేసుకోండి. ఓకే, నెచ్చుకోల్పండి రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే. అన్న నమస్తేనా? నమస్కారం అన్న. మన తాన ఏ వారం వస్తారో ఎన్ని ఆవులు వస్తాయి అన్న? శుక్రవారం ఆదివారం వస్తాను మన దగ్గర. శుక్రవారం ఆదివారం. ఓకే, ఇవాళ వచ్చేసి మనకైతే ఆదివారం ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు మనకైతే. మీరు ప్రజెంట్ అయితే ఎన్ని ఆవులు ఎవరు తినా? 9 ఆవులు వచ్చినాయి. 9 ఆవులు మొత్తం 9 ఆవులు. 9 ఆవులలో మనకు చూడేనే పాలిచ్చేటి ఉండండి. 5 సూడి ఉన్నాయి, 4 పాలిచ్చారు. 5 చూడు ఉన్నాయి, 4 పాలిచ్చేటి ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ వచ్చేసి బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ రాసులు ఉన్నాయి అన్ని. ఓకే, 2 హెచ్ఎఫ్ ఉన్నాయి. ఓకే, 7 హెచ్ఎఫ్ రాసులు ఉన్నాయి. 7 హెచ్ఎఫ్ రాసులు అన్న. మన తాన ఇప్పుడు ప్రైస్ ఎంత, ధరలు ఎంత నుంచి ఉన్నాయన్న? 70,000 నుంచి నేను 70,000 నుంచి. అంటే కిందికి ఏం లేవన్నా? కిందికి లేవు. ఓకే, నేను చూసుకున్నాము, ఒక్కొక్క వివరాలు అయితే తీసుకుందాం రండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి అన్న. మీ పేరేం పేరు అన్న? అన్న నా పేరు వచ్చేసి శివరాజ్ అన్నది. మన అడ్రస్ అన్న? శ్రీకృష్ణ డైరీ ఫామ్ అన్న. ఓకే, సర్దనగర్ విలేజ్, షాబాద్ మండలం, రంగారెడ్డి డిస్టిక్ అన్న. ఓకే, ఈ రైతులు ఏమైతుందంటే అడ్రస్ చెప్పండి, అడ్రస్ వీడని అడుగుతారు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తా. సర్దనగర్ విలేజ్, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఓకే, షాద్నగర్ నుంచి 5 కిలోమీటర్ నుంచి 6 కిలోమీటర్ వస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ వస్తుంది. జడ్చర్ల నుంచి 35 కిలోమీటర్ వస్తుంది అన్న. ఓకే అన్న. ఓకే, మన ఫస్ట్ వివరాలు చెప్పేసాను అన్న. సెకండ్ హ్యాండ్ వేసిన అన్న. రెండు అవుతాను. ఇప్పుడు ఇంత 2 అవుతాను. అవునా? క్రాచ్ గానే హెచ్ఎఫ్ రాసులే అన్న. ఓకే, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 2 అవుతా అంటే అయితే జర్నీ ఎప్పుడు వచ్చిందన్న? ఈ రోజు మార్నింగ్ తిన్నాను. ఇవాళ మార్నింగ్ అయితే లోడ్ తిన్నా ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకైతే. ఇంకా అటర్ క్వాలిటీ చూడండి అన్న. పాలు ఎంత పెట్టుకుందాం అన్న? పాలు మనకు మన తాను మినిమం 8 లీటర్ నుంచి పైకి ఇచ్చేది ఉన్నాను. 8 లీటర్ల నుంచి పైకి ఇచ్చేది. దీని అయితే అంటే అందాడు చెప్పండి అన్న. దీని దగ్గర 10 లీటర్ అయిపోయినా అయితే మనకు 10 లీటర్లు అంటే మన రూపాయలు సాయంత్రం మన రైతుల వరకనా ఇస్తే 10 ఇచ్చే ఇస్తాను అన్న. 10 వీధి పట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకైతే. అందాడ ధర చెప్తావా? ఇవి 1,05,000 చెప్తాను. గుండు గుత్త ఇప్పుడు నువ్వు చూడండి ఆవులు అన్ని గుండు గుత్త 105,000 ఒక్కొక్కటి తరపున చెప్తున్నా. నీకు ఏది కావాలో దాన్ని బట్టి అడిగితే మనం మాట్లాడడానికి చెప్పని 1,05,000 1,05,000 చెప్తాను గుండు గుత్తని. ఓకే, మీరు ఏది కావాలంటే అది నిలబడి దగ్గరకు వచ్చి చూసి మాట్లాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, చూసుకోవచ్చు మనకైతే. ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్. మనకైతే చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ క్రాష్ అంటే ఇప్పుడు ఇంత 2 అవుతామంటే ఈనాడానికి అయితే ఒక 7-8 రోజులు అయితే టైం పెట్టుకోండి. ఈనాడానికి అయితే మన నెక్స్ట్ సబ్జెక్ట్కి అయితే వెళ్ళిపోయినండి. మనకైతే చూసుకున్నాం రండి. చూసుకోవచ్చు. ఇంకో అట్లా క్వాలిటీ చూడండి. ఇది అంతా నిండిపోతుంది. మొత్తం నిండిపోయిన తర్వాతనే డెలివరీ అయిపోతుంది కదా. మనకైతే చూసుకోవచ్చు అన్న. 2వ గురించి చెప్పండి అన్న. ఎన్ని పళ్ళు తోటి ఉందన్నా ఇప్పుడు? ఇంత ఎన్నో అవుతా? ఇది సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటుంది అన్న. ఇప్పుడు సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది అన్న. ఓకే, 2 అవుతా లేదా 3 అవుతా అంటే ఈనడానికి ఉందన్న. ఇది ఓకే, ఇంకొక 5-6 రోజులు టైం పడుతుంది ఈనడానికి. 5-6 రోజులు టైం. ఇది ఇదే 10 లీటర్లు ఇచ్చేస్తాను టైం. 10 లీటర్లు పూటకి 10 లీటర్ల వరకు ఇంకా టైం ఉందని వేయడానికి. ఓకే, అంటే ఎక్కడ నుండి వచ్చారు ఆవులకి? ఇవి మహారాష్ట్ర అనేది. మహారాష్ట్ర అంటే అవునన్నా. అన్ని లోకల్ అన్న, రైతు దగ్గరికి తెచ్చినవి. ఓకే, చూసుకోవచ్చు. కనకట్ చూడండి, దాని పొడుగు నరాలు చూడండి, కనిపిస్తుంది కదా పొడుగు నరాలు. ఇంకా చేస్తే ఏంటంటే కొంచెం టైం ఉంది. జర్నీలో వచ్చి కూడా కొంచెం అట్టర్ కూడా మొత్తం గుంజుకుపోతుంది. రేపటికి అయితే మంచిగా కనిపిస్తుంది. మీకైతే చూసుకోవచ్చు. ఇది చూడండి. ఓకే, ఇది కూడా చెప్పింది కదా ఏమో అంటే వన్ ధర 1,05,000 చెప్తున్నా. ఓకే, దగ్గరకు వచ్చి మాట్లాడితే తగ్గుతాం. 1,05,000 చెప్తున్నా. దగ్గరికి వచ్చి మాట్లాడితే తగ్గుతాం. ఓకే ఫ్రెండ్, చూసుకోవచ్చు మనకైతే. ఓకే అన్న, 3వ గురించి చెప్పండి అన్న. అన్న ఇది వినడానికి ఉందన్న. వినడానికి ఉంది. అవునన్నా. ఓకే, అదంతా నిండిపోతాయి. ఇంకా 10 రోజులు టైం ఉంటాను దీనికి. ఓకే, ఇక ఎంకల సన్కట్ చూడండి. ముంగల కనిపిస్తుంది పర్ఫెక్ట్. ఎంకలు కూడా అంతే పర్ఫెక్ట్ ఉంది. మనకైతే అంతా నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది. ప్రజెంట్ మిల్కింగ్ కెపాసిటీ అయితే 10 లీటర్ నుంచే ఉన్నాయి. అన్ని చూసుకోండి, నువ్వు ఏదైనా 10 లీటర్ తగ్గించేది అన్నీ ఉన్నాయి. మనకైతే దీని వివరాలు అయితే తీస్తున్నాము. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు 1,05,000 చెప్తుండ్రు అన్న. అయితే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. చెప్పిన రేట్ కాకుండా ఏమన్నా వీటికి వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతాం. ఓకే, ఇక అంటే చెప్పిన రేట్ కాకుండా చెప్పిన రేట్ పట్టుకోకండి. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. చెప్పే అయితే అన్న అయితే చెప్తాడు. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. ప్రజెంట్ అన్న ఇప్పుడు ఇది ఇంత ఎన్నో అవుతా? 3 అవుతా. ఇప్పుడు ఇంత 3 అవుతా. అవునన్నా. ఓకే ఫ్రెండ్, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 3 అవుతా ఉంటా. మనకైతే హెచ్ఎఫ్ క్రాష్ అనమాట. మనకైతే పొడుగు నరాలు చూడండి, చంకట్ చూడండి. చూసారు కదా ఇంత బాగుంది. మనకి పొడుగు నరాలు అయితే చూసుకోవచ్చు. ఇంకా అట్లా అయితే చేస్తుంది. కొంచెం టైం ఉంది. ఒక ఎంతనా 10 రోజులు టైం పడుతుంది. ఓకే, చూసుకోవచ్చు. ఓకే, చెప్పినా కదా దీని ధర అయితే ఈ విధంగా అయితే ఉంది దానికైతే. అండ్ ఇక్కడ కూడా పడుకున్నారాలు చూడండి, సంకట్ చూడండి. ఓకే, నిండిపోతుంది. కొంచెం ఏంటంటే కొంచెం టైం ఉంది. టైం ఉన్నాక నీకు అప్పుడు అయితే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను మనకైతే. అన్న 4వ గురించి చెప్పండి అన్న. అన్న ఇది ఈ రోజు మార్నింగ్ డెలివరీ అయింది అన్న. ఆర్డర్ ఒకటి ఉంది.
ఓకే, మార్నింగ్ అయితే ఈనిందంట ఫ్రెండ్స్, మనకి చూసుకోవచ్చు పొద్దుగాల అయితే ఈనిందంట. ఆడదూడ ఉంది, క్లియర్ గా పడ్డది. ఓకే, మ్యాగ్ కూడా క్లియర్ అయిపోయిందంట ఫ్రెండ్స్ మనకి అయితే. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈనింది ఎన్నో అవుతాను ఇది సెకండ్ లాక్టేషన్ చెప్పరా మాకు. ఓకే, పండ్లు ఆర్పలు ఉందా? వేసిందన్న పనులు వేసింది. ఓకే, సెకండ్ లాక్టేషన్ చెప్పారు. ఓకే, ఈరోజు మార్నింగ్ డెలివరీ అయింది. పాలు విధంగా 9-10 ఇస్తాను టైం. ఏమైనా పాలు తీసినా? ఇప్పుడు చేయలేను, ఇంత ముందుకు డెలివరీ అయింది, బండ్లు వచ్చింది డెలివరీ అయింది, ఇప్పుడు పాలు తీస్తాం మనం. ఓకే, దీని దూడ వచ్చేసి ఆడదోడు ఆడదోడు. ఓకే, నేను చూసుకోవచ్చు. దీని కెపాసిటీ అయితే మనకైతే 10 పెట్టుకోవచ్చు. 10 ఈజీగా ఇస్తాను. 10 వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే 10 ఈజీగా ఇస్తాను. అంటే మనం మెయింటెనెన్స్ చేయాలి, మనం మెయింటెనెన్స్ చేసిన బట్టి చెప్తే ఇస్తాం. అవును, చూసుకోవచ్చు. అట్లా ఏమన్నా మెయింటెనెన్స్ మీ చేతులు ఉండి పాలు అయితే చూసుకోవచ్చు మనకైతే. ముంగల చూడండి. అండ్ ఇది కూడా క్రాష్ కన్నా హెచ్ఎఫ్ క్రాష్. ఇక ధర అయితే చెప్పింది కదా మనకైతే 1,05,000 అయితే చెప్తుండు ప్రజెంట్ అయితే. అండ్ ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి, చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి. ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంతో అంత వరకు అయితే తగ్గుతుంది మనకైతే, చూసుకోవచ్చు. ఇంకా లెటర్ కాల్ చూడండి, సన్కట్ చూడండి, చూసారు కదా. ఓకే, నెక్స్ట్ షాప్ దొరికితే వెళ్ళిపోయిందండి. అన్న 5వ గురించి చెప్పండి అన్న. ఇది నిన్న మార్నింగ్ డెలివరీ అయింది. ఓకే, కొడుతుంది ఉందన్న దీనికి. కొడుతుండండి. 10+. 10+ ఇది 10+. ఓకే, ఇప్పుడు మన ప్రజెంట్ అయితే మురుపాలు ఉన్నాయి కానీ. మురుపాలు ఉన్నాయి, నిన్న ఫ్రెండ్ చూసుకోవచ్చు. మంచి పాలు పడడానికి అయితే, మంచిగా పాలు మొత్తం పడడానికి అయితే 10 రోజులు టైం పడుతుంది. 10 రోజులు టైం పడుతుంది. చూసుకోవచ్చు. ఈనప్పుడే పడాయి మనకైతే, కొంచెం జరపన్న. అవును, చూసుకోవచ్చు ఫ్రెండ్. మనకైతే 10+ ఆవు అయితే చూసుకోవచ్చు. 10 మీదే తీసుకోవచ్చు అంట మనకైతే. ఒకసారి అయితే ఇప్పి చూపిస్తాం మీకు కూడా. ఇప్పుడు ఈయనంది 2 అవుతున్నా? 2 అవుతుంది. కొమ్ములు కూడా ముంగల ఎంత బాగున్నాయి చూడండి మనకైతే. అంటూ చూడానా? కోడితోడు ఉందన్నది. కోడితోడు ఉందంట ఫ్రెండ్, చూసుకోవచ్చు. ఇంకా లెటర్ కాల్ చూడండి. అండ్ ఏమన్నా 10+ పెట్టుకోమంటున్నాను అయితే, పాలు అయితే చూసుకోవచ్చు. అండ్ ముంగల చూపిస్తారండి, చూడండి. ఓకే, మనకి ఇప్పుడు 6 పళ్ళనా? పళ్ళు వేసింది చూడండి. పళ్ళు అయితే వేసింది చూసుకోవచ్చు. ఓకే, ఓకే అన్న. ఇక కనుక చూడండి. మనకైతే 1 డే అయితే అవుతుంది డెలివరీ అయిపోయి, మనకైతే చూసుకోవచ్చు. దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తాను, అలాగైతే కాల్ చేయండి. ఇది 1,05,000 అన్ని టోటల్ 1,05,000కే ఇస్తాం. ఇది టోటల్ అయితే 1,05,000 అంటే మనకి ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. ఎంతో అంతవరకు అయితే తగ్గుతుంది. లోడింగ్ వచ్చాయి కాబట్టి ఇట్లా కనిపిస్తాయి. రేపటికి అయితే మంచి సెట్ అయిపోతాయి, పడుకోలేస్తాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ గురించి చెప్పండి అన్న. అన్న ఇది ఏంటి అనుకుందా? ఓకే, 3rd లాట్ వేసాను. ఇది ఇప్పుడు ఇంత 3 అవుతా అనేది. ఓకే, ఈనాలే అన్న? ఇంకా ఈనలేదన్న, ఈనాడు అనుకుంది. ఓకే, చూపిస్తుంది ఒకసారి. ఈనాడు అనుకుందంట ఫ్రెండ్, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 3 అవుతా అంట మనకైతే. ఇది వచ్చేసి హెచ్ఎఫ్ క్రాష్ అనమాట ఫ్రెండ్. మనకైతే మిల్కింగ్ కెపాసిటీ అయితే అన్నమాట అయితే కనుక్కుందాము. ఎంత వరకు ఎత్తుకొచ్చానా? 10 ఇస్తాను మినిమం పూటకి. ఏమన్నా 10+ మనకైతే 10 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు వీధిగా అయితే. కాకపోతే ఏమన్నా మెయింటెనెన్స్ చేసుకోవాలి మీరు అయితే. మెయింటెనెన్స్ చేసుకుంటే ఇంకా ఎంత అండ్ ప్రజెంట్ అయితే ఒక్కసారి కూడా ధర కూడా అడుగుతాం. ఏం ధర అయితే గుండుగుతలకు అయితే 1,05,000 అయితే చెప్తుండే. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి, ఎంత అంతవరకు అయితే తగ్గుతుంది మనకైతే. ఇంకా అట్లా అయితే చేస్తుంది. ఎంత లూజ్ ఉంది అదంతా లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాతనే ఇంత అనమాట మనకైతే. ఎప్పుడు చూడండి, కనుక చూడండి, చూసారు కదా. ముంగల చూడండి. ఓకే, కడలు వేసిందానా? వేసింది. ఓకే, హెచ్ఎఫ్ క్రాష్ అనమాట ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఓకే అన్న, నెక్స్ట్ గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాట్ వేసాను. ఇప్పుడు ఇంత 2 అవుతా. అవునన్నా, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 2 అవుతా ఉంటా మనకైతే. బోడే అనమాట మనకైతే, చూసుకోవచ్చు. అన్న ఎన్ని పళ్ళతో ఉందన్న? ఇది 6 పళ్ళు వేసింది. కడలు స్టార్ట్ అయినా. ఇప్పుడు కడలు అయితే స్టార్ట్ అయినా అంట, చిన్న కడలు అయితే చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూడండి, అంటే మిల్కింగ్ అన్న 10 లీటర్లు ఇచ్చేది వస్తాయి మినిమం అన్ని. ఓకే, మన తాను అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే 8 లీటర్ల నుంచి పైకే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే. పాలు ఇచ్చేటివి అయితే చూసుకోవచ్చు మనకైతే. పొడి చూడండి. ఇంకా చేస్తాయి అట్లా అయితే చేస్తాయి. ఇంకా కొంచెం టైం ఉంది మనకు, ఒక 1 రోజులు అయితే టైం పెట్టుకోవాలి వినడానికి అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది ముంగల చూడండి. ఇది క్రాష్ అన్న? క్రాస్ లానే ఇచ్చే క్రాష్ అనమాట మనకైతే. బోడే అనమాట మనకైతే, చూసుకోవచ్చు. పొడుగున చూడండి, పొడుగు నరాలు చూడండి, కనుక చూడండి. ఏమన్నా ఎంత నిండిపోతుంది, నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది మనకైతే చూసుకోవచ్చు. ఓకే, వెళ్ళిపోనా చూసుకోవచ్చు. గురించి చెప్పడన్నా. ఇది ఏందన్నా? ఓకే, 8 రోజులు అవుతుంది. ఓకే, ప్రజెంట్ అయితే మన 7-7.5 పాలు ప్రజెంట్ కొన్నాను. ఓకే, లైవ్ పిండి చూపిమంటే పిండి చూపిస్తా. ఓకే, పాలు అయితే ఇంకొక లీటర్న్నర పాలు పెరుగుతాను. చూసుకోవచ్చు. ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళంటే ఇప్పుడు రెడీ ఉన్న పాలు అయితే ఎంతవరకు 8 నుంచి 7-7.5 ఇస్తుంది. ఓకే, ఇంకో లీటర్న్నర పెరుగుతాయి ఎట్లయినా. ఓకే, తీసుకోవాలి. ఓకే, రైతులు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి మనకైతే చూసుకోవచ్చు. మనకైతే ఇది ముంగల చూడండి. ఏం రేట్ అన్న ఇది?
హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్. ఓకే, మనకి ఇప్పుడు ఏంటి ఎన్నో అవుతానా? సెకండ్ లాట్ వేసింది. సెకండ్. ఇప్పుడు ఏంటి 2 అవుతా ఉంటా మనకి చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే. ఇది మనకు దిద్దుడు ఎంత చూడన్న? దీనికి కోడి దూడ అన్నది. కోడి దూడ ఉందన్న. ఇది ఏమన్నా తగ్గుతుందా చిన్న రేటు? తగ్గేదికి వస్తే మాట్లాడితే తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి, ఏమన్నా ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంత వరకు అయితే తగ్గుతుంది మనకైతే చూసుకోవచ్చు. అది కోడి దూడ ఉందంట. ఇప్పుడు పాలైతే రెడీ ఉన్నాయి, రైతులు వచ్చేవాళ్ళంటే చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే 10 days అవుతుంది రెడీలో? 8 రోజులు అవుతుంది. 8 రోజులు 10 రోజులు అయితే అవుతుందంట. 8 రోజులు అవుతుంది. ఓకే చూసుకోవచ్చు. ఓకే అన్న, లాస్ట్ షాప్ గురించి చెప్పడన్నా. ఏనింది అనేది తిందా? నేను నైట్ అన్న. నైట్ ఏంది? ఆడదూడు ఉంది దీనికి. ఓకే, ఎంతవరకు ఎత్తుకొచ్చాను పాలు ఇది 8 లీటర్ ఇస్తాను పూటకి. ఇప్పుడు అయితే 6-6.5 గ్యారెంటీ ఉన్నాయి. ఓకే, జున్ను పాలు 6-6.5 ఉన్నాయి. 6-6.5 వరకు అయితే గ్యారెంటీ ఉంటుంది చూసుకోవచ్చు. మనకైతే ఇంకా లెటర్ కాల్ చూడండి. మనకైతే ఏం దూడాలి దీన్ని? ఆడదూడ. ఆడదూడ ఉంది పేదూడ. ఫ్రెండ్స్, పాలు అయితే 3 రూపాయలు అయితే 8 వరకు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. చనకట్ మాత్రం సూపర్ ఉంది చూడండి. మనకైతే ఇంకా ఎంత పర్ఫెక్ట్ ఉందో ముంగళ అంత పర్ఫెక్ట్ ఉంది మనకైతే. ఇది హెచ్ఎఫ్ క్రాసేనా? క్రాస్ జెర్సీ. జెర్సా? ఇది హెచ్ఎఫ్ టైప్ లో ఉందన్న? కలర్ హెచ్ఎఫ్ టైప్ ఉంది కానీ అవి జెర్సీ. నేను చూసుకోవచ్చు. మనకైతే ఇది ఇప్పుడు 8 2 అవుతారా అన్న? సెకండ్ లాట్ వేసి. ఓకే, ఏం ధర చెప్తున్నా దీనికి? అందాడా 85 చెప్తున్నా. 85 ఫైనల్ రేట్ అన్న? 75కి ఇస్తాం. 75,000 అయితే ఇచ్చేస్తాను. 8 లీటర్ అయితే పాలు ఉన్నాయంట మనకైతే. ఓకే.